శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 7వ తేదీ శనివారం తిథి నాడు గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రోజున మీరు చాలా వరకు కూడాను కొన్ని రకాల రహస్యాలు తెలుసుకోబోతున్నారు. ఆ యొక్క రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీ గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రోజున మీరు చాలా వరకు దగ్గరగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారో. మీనరాశి జాతకులు ఎలా ఉండబోతుంది, ఎటువంటి గోచర ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీనరాశి వారి జాతకులు ఈ రోజున సమస్యల పట్ల చాలా వరకు కూడా చిరునవ్వుని చిందిస్తారు. ఎందుకంటే సమస్యకు తగ్గ పరిష్కార మార్గాలు వెతుకుతారు తప్పితే సమస్యను చూసి అస్సలు బెదిరిపోరండి. ఈ రోజున మీలో మానసిక స్థైర్యం ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ కూడా మీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది సమస్యలకు చెక్కని విరుగుడు అని చెప్పవచ్చును. అలాగే ఈ రోజున మీరు ఎదుర్కొనే సమస్యలు అన్నీ కూడాను డబ్బు సంబంధిత సమస్యలు అని చెప్పవచ్చును. మీలో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ ఈ రోజున బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయాన్ని కూడాను చాలా వరకు కూడాను నిక్కచ్చిగా ఆలోచిస్తారు. స్వార్థం లేకుండా మీరు ఆలోచించే ఆలోచన మీకు లాభసాటిగా ఉంటుంది. ఈ రోజున మీ యొక్క తత్వం మీకు అవగతమవుతుంది. చేసేది తప్ప లేకపోతే ఒప్ప అనేటటువంటి ఈ యొక్క కన్ఫ్యూజన్ స్టేజ్ నుండి బయటపడతారు. మీరు చేసే ప్రతిదీ కూడాను ఆలోచించి చేస్తారని మీ మీద మీకు ఒక రకమైనటువంటి నమ్మకం కలుగుతుంది. ఈ రోజున మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎదుటి వారి కష్టాలు చూసి చెల్లించలేని ఈ తత్వమే భగవంతుడికి మిమ్మల్ని దగ్గర చేసింది. ఈ యొక్క తత్వం రీత్యా కష్టాలు వచ్చినప్పటికీ కూడాను ఎప్పటికైనా మంచి ఫలితాలు పొందుతారని ఈ రోజున మీకు అవగతమవుతుంది. కానీ మీలో ఉన్నటువంటి కోపం, ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఎదుటి వారితో కఠినంగా మాట్లాడే మీ స్వభావాన్ని కూడాను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడాను ఎవ్వరు ఉన్నా కూడా ఎదుటి వారు వారితో ఆచితూచి మాట్లాడాలి. ఎప్పుడు కూడా పరుష పదజాలాన్ని ఉపయోగించకూడదు. ఈ రోజున మీలో ఉన్నటువంటి నెగటివ్ గురించి ఈ రోజు ఈ రహస్యాలు తెలుసుకుంటారు. అలాగే మీరు ఈ రోజున నమ్మకమైన వ్యక్తులతో ఎక్కువగా సమయాన్ని గడపండి. అలాగే స్నేహితులు, బంధువులు మీకు చాలా వరకు కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజున జీవిత భాగస్వామి ప్రేమను చాలా ఎక్కువగా పొందబోతున్నారు. ఎందుకంటే వారితో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్తారు. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క సమయం అనే దూరము ఈ రోజున తగ్గిపోతుంది. ఈ రోజు అందమైన ప్రేమాస్పదమైనటువంటి రోజుగా చెప్పొచ్చు. అలాగే డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి అన్వేషిస్తారు. మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా కొత్త కొత్త అవకాశాలు మీ చుట్టూరా వస్తాయి. ప్రతి అవకాశాన్ని కూడాను ఒకటికి పలుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులు ఈ రోజున మీకు సంపూర్ణ మద్దతుని ఇస్తారు. ఈ రోజే కాదండి, ప్రతి విషయంలో కూడాను మీరు సంపాదించే ప్రతి సంపాదన ఒక్కో రూపాయి వెనుక కూడా వారి యొక్క కష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం అవగతం చేసుకుంటారు. మీలో ఉన్నటువంటి ఈ యొక్క రహస్యం అదేనండి. ఎందుకంటే ఎదుటి వారి యొక్క మాటలు అస్సలు వినరు. మీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనుకుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇక నుంచి మీరు ఏది చేసినా కూడాను జీవిత భాగస్వామి లేదా కన్న తల్లిదండ్రుల యొక్క ఆలోచన పరిగణలోకి తీసుకుంటే గనక లక్ష్య సాధన దిశగా త్వరితగతిన అడుగులు వేయగలుగుతారు. ఈ రోజున మీ రహస్యాలు మీకు అవగతమవుతాయి. అంటే ఏమిటంటే గనక మీ బలహీనతలు మీకు తెలుస్తాయి. బలహీనతలు మార్చుకొని బలాలుగా మార్చుకుంటే గనక ఖచ్చితంగా మీ జీవితం బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయండి. వాటిని సరి చేసుకొని ముందుకు సాగడమే జీవితము. ఈ విషయం మీకు ఈ రోజున
ఖచ్చితంగా అవగతమవుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.